పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏడడుగుల బంధం, నూరేళ్ల జీవితం. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి కట్టేదే తాలిబొట్టు. కానీ పరాయి మోజులో భార్యాభర్తల మధ్య ఆ ఆత్మీయ సంబంధం ఆవిరైపోతుంది. అప్పటిదాకా దేవుడిలా చూసుకున్న భర్త కళ్ల ముందు శత్రువులా కనిపిస్తాడు. సరిగ్గా అలాంటి ఓ దారుణమైన దిగ్భ్రాంతికరమైన ఘటనే నంద్యాల జిల్లా నూనెపల్లిలో వెలుగు చూసింది. అసలు తన భర్తను ఓ భార్య ఎందుకు చంపింది? కట్టుకున్నోడినే మట్టు పెట్టాల్సిన కర్మ ఆమెకు ఎందుకు పట్టింది? గుండెల్ని పిండేసే ఈ క్రైమ్ స్టోరీ వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకుందాం. నంద్యాల జిల్లా నూనెపల్లికి చెందిన ఆరిఫ్ హమీదా బేగం వీరికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన దగ్గర నుంచి బాగానే ఉన్న పరాయి వ్యక్తి రాక ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భార్య హమీదా చెడు సాహసం దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. హమీదాకు ఇలియాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే వీరి అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే అతనిపై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా ఆరిఫ్ అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకున్నారు. పథకం ప్రకారంలో భాగంగా ఆరిఫ్ను చంపేశారు. ఇక భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టుగా దొంగ ఏడుపులు ఏడవడం మొదలుపెట్టింది హమీదా. తన భర్తది సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆరిఫ్ ఒంటిపై గాయాలను గమనించారు. సహజ మరణమైతే ఒంటిపై తీవ్ర గాయాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేయడంతో అసలు నిజం బయటపడింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో భార్య ప్రియుడితో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదొక హత్య మాత్రమే కాదు, సమాజంలో దిగజారిపోతున్న మానవ సంబంధాలకు ఒక సజీవ సాక్ష్యం. క్షణికమైన శారీరక సుఖం కోసం నైతిక విలువలు మర్చిపోయి కట్టుకున్న బంధాన్ని మట్టిలో కలిపేస్తున్నారు. ఒక వివాహేతర సంబంధం ఇద్దరు వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాదు, ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. మరికొన్ని ప్రాణాలను జైలు పాలు చేసింది. ముఖ్యంగా ఇలాంటి దారుణాల వల్ల పసిపిల్లలు అనాథలవుతున్నారు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రామిస్ చేసిన వాళ్లే ఇలా ప్రాణాలు తీస్తుంటే ఇక నమ్మకానికి అర్థం ఎక్కడుంది? వివాహేతర సంబంధాలు కుటుంబాల పాలిట శాపాలుగా మారుతున్నాయి అనడానికి నూనెపల్లి ఘటనే నిదర్శనం. పడుకుంటే ఇంకా నేను మళ్ళీ వాకిలు తీయి, నేను తాగడానికి పోవాలి, వాకిలు తీ అంటే నేను తీయనంటే తీ అని సతాయిస్తుంటే తీసిన 11:30 అయింది. అప్పుడు టైం 11:30 పోయినట్టు ఇంట్లో నుంచి పోతా మళ్ళీ కింది దిగిన తర్వాత ఇంకా వదులుతా ఉన్నాడు. నేను పోతున్నా రాని, ఇంకా నేను చచ్చిపోతా ఇట్లా అని వదిలినాడు. అంటే ఇంకా ఇంటి ఓనరా వడిచింది. ఇంటి ఓనరా వండి ఏంది రాత్రి పూట ఎప్పుడు పనుకొని ఎప్పుడు ఇదే పంచాయతీ అని ఇదే అని అడిచింది. ఇంక వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు విన్నాడు. అప్పుడు అమ్మ తిడుతున్నాడు, అమ్మ చచ్చిపోతాను ఎట్లా అని ఏందేంది అంటున్నాడు. అంటే మొన్న ఇట్నే వెళ్ళిపోయినాడు, వీళ్ళ చెల్లెలు అందరూ ఎత్తుకులాడు రాపో ఇంకా నీకే బాధ్యత ఎట్లా అని చెప్తుంటే ఊరికి ఎందుకు ఈ పీకులాట తీసుకొని వచ్చి వాళ్ళ ఊర్లోనే వదిలిపెట్ట అడిగినాను కూడా. మా ఆడపిల్లకు 4 రోజులు పెట్టుకోమ్మా, నువ్వే ఊరికే సతాయిస్తాను అని కూడా చెప్పిన పొద్దున. ఇదే జరిగినది. ఎత్తులా ఆడుకుంటూ వస్తుంటే అక్కడ మనుషులు ఉంటే తొంగి చూసినాము. తొంగి చూస్తుంటే ఎవరో ఉన్నారు ఆడ. అంటే తొంగి చూస్తే కాళ్ళు కానొచ్చినాయి. ఈయన బట్టలు వేసుకునేది అని ఏమన్నా తాయి పడుకున్నాడేమో ఉన్నాను నేను. అంతే దిగి చూద్దామంటే మా తమ్ముడు ఒక్కళ్ళం ఇద్దరం వద్దు కొంచెం పాగు అందరినీ పిలిచిపోదామని అందరూ వచ్చిన తర్వాతనే కింది దిగిన. ఎవరో కొట్టి చంపినారు. వాడైతే సావాడు, కావాల్సిందిగా ఎవరో చేసినారు. తాగితే వచ్చి ఎవరితో కొట్లాడారు ఏం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కంపల్సరీ. ఏదైనా బయట పడాలమ్మా, అప్పుడు దాకా ఇష్టపెట్టాము. మా అన్నకి ఇట్లా జరిగిందంటే కారణం ఎవరో తెలియాల, వదిలిపెట్టాం. అప్పుడు దాకా ఎవరు వదిలిపెట్టాం. కావాల్సింది ఇంత దూరం రాడు మా అన్న. ఇట్లా వేసినారు, వాళ్ళు బయట పడదాకా వదిలిపెట్టారండి. మాకు 14వ తేదీన సాయంత్రము చాన్ భాష అనే వ్యక్తి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న ఆరిఫ్ భాష ఇక్కడ కుందునది బ్రిడ్జి పైన కింద పడి చనిపోయాడు చెప్పగా ఆ వ్యక్తిని చూడడం జరిగింది. అతని పైన ఇంజరీస్ కనపడి కొట్టి చంపేసినట్టుగా. అంత తర్వాత అనుమానం మొదటిగా మేము పూర్తిగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. నిన్నటి దినం ఇన్వెస్టిగేషన్ మాకు తెలియని విషయం ఏంటంటే, నిన్నటి దినము ఆర్ఐ దగ్గర పోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిసీవర్ భార్య హమీదా బీ కానీ, అలాగే హమీదా బీ యొక్క అక్రమ సంబంధం కలిగి ఉన్న ఇలియాస్ ఖాన్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి హమీదా బీ చెప్పడం వల్లనే వీళ్ళిద్దరు కలిసి అతన్ని కొట్టి ప్రతాప్ దగ్గర కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళి దేవనగర్లో కొట్టేసి చనిపోయిన తర్వాత
ఎవరికి అనుమానాలు ఉన్నాయి దొరకకుండా కోసమని అక్కడ మన కుందనాలు పారేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కొట్టి చంపడంలో చనిపోయినారు, అది అడ్డు దొరికిపోతే వీళ్ళు కలిసి ఉండొచ్చు ఉద్దేశంతో ఈ విధంగా చేసిన తేలింది. అందువల్ల వాళ్ళ మీద కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ పంపడం జరిగింది.